తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పత్తిగొందు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా 10 లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు నిర్మాణం చేశారని పంచాయతీ 11వ వార్డు సభ్యురాలు దున్న నాగరత్నం ఆరోపించారు. ఆమె భర్త రవిశంకర్తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ రహదారి నిర్మించక ముందే టెండర్లు పిలవాలి, కానీ సీసీ రోడ్లు వేసిన తరువాత ఎవరికి చెప్పారు అని అడిగితే అప్పుడు టెండర్లు పిలుస్తున్నారని, టెండర్లను పిలవకుండా అధికారుల పర్యవేక్షణ లేకుండా రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అయిపోయిన పనులకు అనుమతులు ఇవ్వడానికి శనివారం పంచాయతీ సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని మీడియా వేదికగా తెలిపారు. నా పేరు దున్న రవిశంకర్ అండి. మాది పి మల్లవరం గ్రామ పంచాయతీ పత్తిగొందు గ్రామం. నా భార్య 11 వార్డు మెంబర్ అండి. మా ఊర్లో పత్తిగొందు గ్రామంలో 2 సీసీ రోడ్లు వేయడం జరిగింది. అవి పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా, అంటే యాక్చువల్గా ముందుగా టెండర్లు పిలిచి తర్వాత అందరం జేఈ గారికి తెలియజేసి వర్కులు చేస్తారు. దానికి విరుద్ధంగా ముందు వర్కులు చేస్తారండి. మేము ఆ వర్కులు చేసిన తర్వాత 11వ తారీఖుని మండల జేఈ గారికి మరి గ్రామ కార్యదర్శి గారికి మేము లిఖితపూర్వకంగా తెలియజేయడం జరిగింది. వారి నుండి రసీదు కూడా తీసుకున్నాము. తర్వాత 16వ తారీఖుని టెండర్లు పిలవడం జరిగింది. అది ఈ రేపు 21వ తారీఖుని ఆ టెండర్లకు సంబంధించి పంచాయతీ వారి తీర్మానాలకి రేపు వచ్చిందండి. ఆ విషయాన్ని మేము మీడియా ముందుకు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మీడియా వారు గమనించి పై అధికారులకు తెలియజేసి మాకు అక్కడ జరిగిన ఆ తప్పుడు కార్యక్రమాన్ని, పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన విషయాల్ని మాకు అధికారుల దృష్టికి తెలియజేసి మాకు అక్కడ న్యాయం జరుగుతున్న తప్పిదాలను సరిచేస్తారని కోరుతున్నాను.